ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఆసియా దేశాల మధ్య జరిగే ఈ టోర్నీలో ఎప్పటిలానే టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలనుకుంటున్న భారత్ కు ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన కీలకం కాబోతుంది. ఈ ముగ్గురు ప్లేయర్స్ ఈ సంవత్సరం టీ20 క్రికెట్లో దుమ్ము రేపుతున్నారు. అభిమానులు ముద్దుగా హ్యాట్ అని పిలుచుకునే ఈ త్రయంలో మొదటి ప్లేయర్ హార్దిక్ పాండ్యా, రెండో ప్లేయర్ అభిషేక్ శర్మ, మూడో ప్లేయర్ తిలక్ వర్మ. వీరిలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ టాప్ ఆర్డర్ లో కీలకం కాబోతున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో వీరిద్దరు టాప్ స్కోరర్లుగా కొనసాగుతున్నారు. అభిషేక్ శర్మ 2025లో 5 టీ20లో అత్యధికంగా 279 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ ఉంది. అలాగే తిలక్ వర్మ కూడా ఈ ఏడాది సత్తా చాటాడు. ఇప్పటి వరకు 5 టీ20లో 133 పరుగులు చేశాడు. 72 రన్స్ తిలక్ టాప్ స్కోర్ గా ఉంది. అటు హార్దిక్ పాండ్యా కూడా 2025లో ఇప్పటి వరకు 5 టీ20లో 112 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ ఎకానమీ పరంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్ లో అభిమానులు కోరుకునే భారీ హిట్టింగ్ చేయడంలో ఈ ముగ్గురే. 2023 నుంచి ఇప్పటి వరకు టీ20 క్రికెట్ లో మొత్తం సిక్స్లు కొట్టిన టాప్ 3 భారత బ్యాటర్లలో ఇద్దరు వీళ్లే ఉన్నారు. గత రెండేళ్లలో అభిషేక్ శర్మ అత్యధికంగా 182 సిక్స్లు బాదితే తిలక్ వర్మ 135 సిక్స్లు కొట్టాడు. యుఏఈ వేదికగా జరిగిపోయే ఆసియా కప్ లో పిచ్లు కీలకం కాబోతున్నాయి. అక్కడి పిచ్లు స్లో బౌలర్లకు అనుకూలించిన బ్యాటర్లకు కూడా పరుగులు చేసేందుకు సపోర్ట్ ఉంటుంది. ఉపఖండపు పిచ్లు కావడంతో మన బ్యాటర్ల జోరును అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఆసియా కప్ లో హార్దిక్, అభిషేక్, తిలక్ తమ ఫామ్ ను కొనసాగిస్తే భారత్ కు విజయాలు నల్లేరు మీద నడకగానే చెప్పాలి.